పోస్తారు. మరి మీరేం చేశారు? నిన్న మా చెల్లి కూడా భోగి పళ్ళు పోసారు. నిన్న నేను బాగా ఎంజాయ్ చేశాను. హలో మేఘన, హలో రూప్య, హలో జతిన్. మేఘన, నిన్న మనం భోగి పండుగ చేసుకున్నాము కదా, మరి రెండవ రోజు ఏమిటి? రెండవ రోజు సంక్రాంతి ఫనత్. సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి అంటే ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే ప్రగతి. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు, అందుకే దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఈ రోజు ఏమి చేస్తారు? ఈ రోజు సూర్యునికి పూజ చేస్తారు. దక్షిణాయనానికి వీడుకోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతారు. ఇంకేమి చేస్తారు? కొత్త బియ్యంతో, కొత్త బెల్లంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సంక్రాంతి అంటేనే సంబరాలు. పంటలు చేతికొచ్చిన సందర్భంగా రైతులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. ఇంటిల పాది బంధువులు అందరూ కలిసి జరుపుకుంటారు. రకరకాల పిండి వంటలు, ముఖ్యంగా అరిసెలు వండుతారు. నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం. ఇంకేమి చేస్తారు? కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, ఎడ్ల బండి పరుగు, సంగిడి రాళ్ళు ఎత్తడం మొదలైన పోటీలు నిర్వహిస్తారు. గాలిపటాలు కూడా ఎగరేస్తారు కదా? అవును, అలాగే జానపద కళారూపాలైన హరికథలు, బుర్రకథలు నిర్వహిస్తారు. పండగ నాళ్ళు హరిదాసులు సంకీర్తనలు పారాయణం చేస్తూ ఇంటింటికి తిరుగుతారు. దీని అర్థం ప్రతి మనిషిలో దానం, ధర్మం ఉండాలని, సాటి మనిషికి సాయం చేయాలని. మనం ముగిట్లో వేసే ముగ్గులు బియ్యం పిండితో వేస్తారు. ఈ బియ్యం పిండి చీమలకు ఆహారం. ఈ 3 రోజులు బొమ్మల కొలువు నిర్వహిస్తారు కదా? సంక్రాంతి వేళ పాటించే సాంప్రదాయంలో బొమ్మల కొలువు ఒకటి. కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువు లేకపోయినా మరొక ప్రాంతాలలో బొమ్మల కొలువు తప్పనిసరిగా పెడతారు. బొమ్మల కొలువు భోగినాడు పెట్టి కనుమ రోజు వరకు కొనసాగిస్తారు. సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు అని అన్నారు కదా. మొదటి రోజు భోగాలను ఇచ్చే భోగి, రెండవ రోజు సంబరాల సంక్రాంతి, మరి 3వ రోజు ఏమిటి? సంక్రాంతి పండుగ 3వ రోజు కనుమ. కనుమ అంటే ఏమిటి? కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. మనకు వ్యవసాయంలో ఉపయోగపడిన పశువులను ఈరోజు అందంగా అలంకరించి పూజిస్తారు. వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. అలాగే ఆ రోజున చనిపోయిన పెద్దలకి తర్పణాలు చేస్తారు. చాలా బాగా చెప్పావు మేఘన, చాలా బాగా చెప్పావు రూప్య. ఏ పండుగైనా సాంప్రదాయాలైనా అందరం కలిసిమెలిసి జరుపుకోవాలని, మనం అందరం కలిసి ఉందాం, ఆనందంగా గడుపుదాం. వెస్ట్ బేరి కుటుంబానికి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు.